జై శ్రీరామ్ అందరికి. ఈ మధ్యకాలంలో రావణాసు ఫ్యాన్స్ రావణాసుని హీరోగా పోర్ట్రేట్ చేయడం కోసం రావణాసు గొప్ప శివభక్తుడు అని చెప్పి ఎక్కువ ప్రచారం చేస్తుంటారు. ఎందుకంటే మెయిన్గా రావణాసు హీరో అని ఫస్ట్ నేరుగా అదే ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరు ఏ హిందూ కూడా యాక్సెప్ట్ చేయరు. ఏ హిందూ కూడా బుర్ర బుద్ధి అంటే కొంచెం లాజిక్ కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరు కూడా గొప్పవాడిగా లేదా హీరోగా కానీ అసలు చూడరు రావణాసురుని. సో ఈ రావణాసు ఫ్యాన్స్ కొత్తగా ఏం స్టార్ట్ చేసేట్టు రావణాసు పరమ శివభక్తుడు, మహాశివభక్తుడు, అసలు ఉత్తమ శివభక్తుల్లో అతను ఒక ప్రధాన స్థానం అనేట్టుగా ప్రొజెక్ట్ చేస్తాడు. అయితే నిజంగా రావణాసు అంత శివభక్తుడా, అంత గొప్ప శివభక్తుడా అంటే నా దృష్టిలో కానే కాదు. రావణాసు కూడా అందరిలాంటి శివభక్తుడే, స్వార్థంతో పూజించినవాడు అంతే. కాబట్టి ఆ పూజించే విధానం ఒక్కటే కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది, అంతే తేడా. మామూలుగా అయితే అందరిలానే ఏదో ఒక స్వార్థం కోసం ఏదో ఒక కోరిక తీర్చుకోవడం కోసం దేవుని మొక్కులు ఆడతారు కదా, అలా రావణాసుకు అలాగే మొక్కే అంతే తప్పించి శివుడు అంటే పరమ భక్తి అంటూ ఏమీ లేదు. ఇది నిజం. ఎందుకంటే ఎప్పుడు ఏ శివభక్తుడు కూడా శివుణ్ణి తపస్సు చేసి శివుణ్ణి భక్తితో పూజించేవాడు ఎవరు కూడా కోరికలు పెట్టుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మార్కండేయుడు శివుణ్ణి పరమ భక్తితో పూజించారు. ఆఖరికి శివుడి దగ్గర అమరత్వం కూడా పొందారు, కానీ ఏనాడు కూడా ఏ కోరిక కోరుకోలేదు. ఆఖరికి అమరత్వం కూడా మార్కండేయుడు ఎప్పుడు కోరుకోలేదు, కానీ శివుడు అది వరంగా ఇచ్చారు. అలానే అర్జునుడు కూడా శివుణ్ణి దర్శనం పొందాలని చెప్పి భక్తితో పూజించాడే, కానీ ఏనాడు కూడా పాశుపత అస్త్రం కావాలి, ఈ అస్త్రం కావాలని ఎప్పుడు కోరుకోలే. కానీ శివుడే స్వయంగా పాశుపత అస్త్రం అతనికి వరంగా ఇస్తారు. అది శివభక్తులు కూడా గొప్పతనం. కానీ రావణాసుడు ఏం చేశాడు? తాను చేసిన తపస్సు భక్తి అంతా దేనికి? రావణాసుడు శివుడి దగ్గర నుంచి ఏదో ఒక శక్తులు పొందాలి, అదే కదా చేశాడు. రావణాసుడు తపస్సు చేసి ఏం చేశాడు? శివుని దర్శనం చేసుకుని ముక్తి పొందాడా? లేదు కదా. శివుని దర్శనం చేసుకుని ఏం అడిగాడు? ఆత్మలింగం అడిగాడు. ఎందుకు? శక్తిని ఇంకా శక్తివంతుడు అయిపోయి ఇంకా నా కోరికలు తీర్చుకోవాలని, ఇంకా ఆడవాళ్ళని కిడ్నాప్లు చేసి ఇంకా ఆడవాళ్ళని ఎత్తుకొచ్చేసినా కూడా నాకు ఏ పాపం అంటుకోకుండా ఉండాలని, ఎంతమంది ఆడవాళ్ళు రేప్ చేసినా కూడా నాకు ఇంకా ఏ శాపం పని చేయకూడదు, ఏ శక్తి నన్ను అడ్డుకూడదని, ఇలాంటి కామ కోరికలతో ఉన్నాడు కాబట్టే రావణాసుడు ఆత్మలింగం కోరుకున్నాడు. కానీ అసలైన శివభక్తుడైన మార్కండేయుడు అర్జునుడు మాత్రం శివుని కోసం శివుని మీద ప్రేమతో ఆయన్ని పూజించారు. తేడా ఉంది. రావణాసుడు శివభక్తుడే, కానీ పరమ శివభక్తుడు కాదు. కేవలం అంతర్లాగా స్వార్థంతో పూజించిన శివభక్తుడు. కేవలం రావణాసుడు ఏమైనా శివభక్తిలో ఏమైనా కొంచెం మెచ్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏమైనా ఉందంటే, ఆ పూజించే తీవ్రత అనేది రావణాసుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ తపస్సు కానీ ఆ శక్తి కానీ అది కొంచెం తీవ్రంగా బాగా ఎక్కువ చేశారు. ఆ విషయంలో కాస్త మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ రావణాసుడు శివుని పూజించే ఆ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ రాంగ్. అలా మనం చేయకూడదు అసలు చెప్పాలంటే. ఇంకా రావణాసుడు శివభక్తి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా షాకింగ్ విషయాలు ఉన్నాయి. త్వరలో దాని గురించి కూడా వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో తీసుకొస్తాను. అప్పటిదాకా సనాతన వాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.